పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నెంబర్ 1. ఎన్నో ఎలక్షన్లో ఓడిపోయి పట్టుబిడని విక్రమార్కుల్లాగా ఈ రోజున సాధించాడు. తన సొంత డబ్బులతో ఎంతో డెవలప్మెంట్లకి ఖర్చు పెడుతున్నాడు. ప్రతి నాయకుడు వచ్చేవాడు అనుకోకూడదు, కానీ ప్రతి వాడు వెనకేసుకుందాం అనుకున్నాడు. ఆయన వెనకేసుకున్న ఏమో ముందేసి ఖర్చు పెడుతున్నాడు. సొంత డబ్బులు ఇప్పటికీ ఖర్చు పెడుతున్నారు. మరి ఎందుకు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా అతను విమర్శిస్తున్నారు? విమర్శ అంటే చెప్పలేదండి. ఒక మంచోడు అంటే 2 చెడ్డోళ్ళు తయారవుతారు. అలాంటప్పుడు చెడ్డోడికి చెడు నచ్చుద్ది, మంచోడికి మంచి నచ్చుద్ది. ఉప ముఖ్యమంత్రి ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? డిప్యూటీ సీఎం చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు మంత్రులు ఎప్పుడో ఆరిపోయినాక కొంపలు తగలబడిపోయినాక వెళ్దాం అనుకుంటాడు. ఈయన అక్కడ ఇలా జరుగుతుందంటే పరిగెత్తుతాడు. ఇన్నాళ్ళు పిఠాపురంలో మన బియ్యం రాకెట్ని ఎవరు అరికట్టల, ఇతను వెళ్ళి అరికట్టాడు. కాకినాడ చుట్టుపక్కలంతా కూడా చుట్టుపక్కల ఏంటి ఈ రోజున ఒకప్పుడు అనిత వెనకాడుతుంటే రేపు నేనే హోంశాఖగా వస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి అతను. సో 15 ఏళ్ళు సమయం ఇవ్వండి మా కూటమికి, ఇంట్లో పెద్ద కొడుకులాగా మీ కుటుంబం ఎలా చూసుకుంటుందో రాష్ట్రం ఎలా చూసుకుంటాం అన్నాడు ఆయన. అది మటుకు వాస్తవమే. అతనికి జనమందరూ విలువిచ్చి నిలబెట్టుకుంటే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అవుతుంది. అంటే వైసీపీ వాళ్ళు కళలకు అంటున్నారు వచ్చేది మేమే అని, మీరంతా కళలే కంటాం తప్ప మీరు రారని చెప్తున్నాడు ఆయన. అవును వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షంలోనే ఉండాలి పార్టీ, లేదా దానికి ఎదురైన పార్టీగా ఉండాలి. కానీ ప్రతిపక్షానికి కూడా నోచుకున్న వాళ్ళు మళ్ళీ దాంట్లో అధికారంలోకి వస్తారంటే ఏ రూపంగా వస్తారు? అంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు పెడుతున్నారు రప్ప అని, మీ పద్ధతులు మార్చుకోమని చెప్తున్నారు ఆయన. మరి వాళ్ళకి మరి అంతే కదండి. ఇప్పుడు నువ్వు దూకుతున్నావు, పక్కన ఉన్న వాళ్ళు వద్దు నాన్న అంటాడు, ఇంటే బాగుపడతావు అనుకుంటే నువ్వు దెబ్బతినేటప్పుడు నీకు తెలుసు. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నెంబర్ 1 అంటున్నారు. ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం వచ్చినాక 18 నెలలు అయింది, బ్రహ్మాండంగా ఉంది. అన్నదాత సుఖీబాబు బాగుంది, అన్న క్యాంటీన్ బాగుంది. నెక్స్ట్ పెట్టిన పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఫ్రీ బస్సు ఏదో పని చేశాడు. ఫ్రీ బస్సు వద్దు, డబ్బులు బస్సు ముద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పరిపాలన ప్రకారం చాలా సూపర్గా ఉంది. ముఖ్యమంత్రి చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని. అది కూడా కరెక్ట్. అది సూపర్ ఫెయిల్ అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు. తెలియక వాడు చేసిన పని. అన్నం ఎవరైనా చేస్తాడా? వాళ్ళు అయ్యే పేరు పెట్టుకోవచ్చు, వాడు పేరు పెట్టుకోవచ్చు. అన్నం పరిబ్రహ్మ స్వరూపు. ఇప్పుడు అంతకుముందు ఎక్కడి నుంచో ఉంది ఆ పరిపాలన, జైలు కాడి నుంచి ఉంది. ఆ దళితుడు సీటు వాడికి ఇదన్నమాట మైనస్ పాయింట్. సో మరి 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? చాలా బాగా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. వాడు చేసిన బాకీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు అన్ని కూడా చేసిన బాకీ. ఇప్పుడు మన ఇంట్లో మనం 1000 రూపాయలు బదులు వేసుకుంటే ఆ బదులు మళ్ళీ అడుగుతారు రాలేదా? మరి వీడు దానికొచ్చి కోట్లు పెట్టి ఆడ రుచికొండ ఎందుకు మడ కూడా ఉన్నా రుచికొండ వృద్ధాకు బయలుపోతుంది. ఎంత డబ్బు అది రైతులు రుణమాఫీ ఒక్కసారి కూడా ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయట్లా. వచ్చేది నేనే. వాడికి రాడు జాగ్రత్తగా మాట్లాడండి. వచ్చేది వాళ్ళే అంటే రప్పరప్ప నరుగుతా లేదు. అట్లా రప్పరప్ప అని మట్టేసుకొని పోయినాడు కూడా కాదు. ఎవడైనా అయ్యా అమ్మ అన్న అయ్యి అంటే పెడతారు. అరే నా ఓటేస్తావా లేదా కొడతా చెప్తుంటే అసలు అది పునాది కూడా లేదు వాడికి. అసలు లేదు. ఇప్పుడు అన్నం పెట్టమని ఒక అడిగితే దయదాడితే పెడతారు. అరే అన్నం పెట్టరా, అమ్మే అన్నం పెట్టంటే సీలుస్తారు. ఆడ పరపర అనేది నా మంటేసుకొని పరపర వేసుకుని. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పర్వాలా కొత్తగా బట్టి నిదానంగా చేస్తానే ఉన్నాడు. చాలా వరకు ఇంకా టార్గెట్ ఉంది. కాకపోతే 18 నెలలే వచ్చింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అభివృద్ధి అయ్యేకుంది. ఇప్పుడు తీసుకొచ్చిన బాకీలు సర్దుకుంటూ ఉన్నారుగా, చేస్తానే ఉన్నారుగా, అన్ని పెడతానే ఉన్నారు. పథకం కూడా పెడుతున్నారుగా. మన రైతు అది అన్నదా సుఖీబాబు బ్రహ్మాండంగా 2 విడత అందరూ పడ్డాయి. మొత్తంగా ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? చాలా బాగుంది. చివరిగా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గురించి పెట్టిన పథకం చాలా బాగుంది. చంద్రబాబు గారి గురించి, సీఎం గారికి నమస్తే. చెప్పండి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గ పార్టీ. వాళ్ళు అన్నట్టుగా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. కొంతమంది అపోహ పడుతున్నారు అది రాదు ఇది రాలేదని. సిస్టమ్ కరెక్ట్గా ఉండే చేయాల్సినవన్నీ చేస్తే అందరికి వస్తాయి. తొందరపడాల్సింది ఏమీ లేదు. 18 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అవును. ఈ 18 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలా బాగుంది. అన్నట్టు చేసుకొస్తున్నారు. అవకతవకలు ఉండేమో అవి సరి చేస్తున్నారు. ఏంటి తెలియని వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదన్నది కేవలం పుకారు. వాళ్ళు వ్యతిరేకత మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ ప్రభుత్వం చాలా బాగుంది. ముందు నాటు కూడా మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుతోటి చాలా డెవలప్మెంట్ అవుతుంది. మీ వరకు మీకు ఏమైనా అందాయి సార్ పథకాలు? మా అబ్బాయి డిఎస్సీలో పాస్ అయ్యాడు. మంచిది. ఏంటి జాబ్ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డికి హయాంలో 6000 పోస్టులు అన్నాడు, అడ్రస్ లేదు. తీరామోస్ ఎలక్షన్ 2లో
నోటిఫికేషన్ ఇచ్చాడు, దానికి ఎవరు ఫాలో అవ్వాల. వీళ్ళు రాగానే మెగా డిఎస్పీ 16,000 మందికి 15,500 మందికి పోస్టులు వచ్చినాయి. నెక్స్ట్ డిఎస్సికి మళ్ళీ 6,000 పోస్టులు కూడా వీళ్ళు ఇస్తామన్నారు, ఇస్తారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు, కేవలం అపోహ. ఓకే. ఏంటంటే రౌడీజంగా ఉన్నాడు, ధనంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు వ్యవహరించాడే తప్ప పేదలకు అన్యాయం జరిగింది, అప్పుడు సరైన న్యాయం జరగలేదు. ఓకే. ఏ పథకంలో కూడా ఆయన సరిగ్గా చేయలేదు. మరి ప్రభుత్వం ఏం చేయట్లా? 29లో నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన బోర్డు పెట్టుకొని తిరగడం ఇక్కడి నుంచి, వెనక ఒక బోర్డు పెట్టుకొని భారతీయ ఒక జెండా, ఆయన ఒక జెండా, 2 జెండాలు మిగులుతుంది. ఓకే. జగన్ ముఖ్యమంత్రి అవకాశం అయితే లేదు అసలు అలా తనకు పరిపాలన చేతగా అన్నప్పుడు రెండోసారి ఎలా వస్తాడు? ఓకే. జనం అందరికి ఒకసారి చూపిమన్నాడు, జనం నెత్తను చెయ్యేశాడు, ముద్దులు పెట్టాడు, జనాన్ని అందరినీ బురదలో దించాడు. ఓకే. ఆయన పై లెవెల్లో ఉన్నాడు. తీరా మోసి ఇప్పుడేమో నేనే అంటే ఆయన పార్టీకే బలం లేనప్పుడు సీఎం ఎలా అవుతాడు? మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బ్రహ్మాండంగా. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? ఆయన చెప్పాలంటే అనుభవశాలి, నిదానస్తుడు, కార్యదీక్ష ఉన్న ఆయన, అనుకున్నది చేస్తున్నాడు. ఓకే. ఇక ముందు కూడా చేస్తాడు. భగవంతుడు ఆయనకు ఆయుష్ ఎక్కువ ఇవ్వాలని మనసా కర్మ వాంచ కోరుకుంటున్నాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? కూటమి బాగాలేదన్న. ఏం బాగాలేదు? ఏంది ఆ సొరక పొట్టు లేదు. అక్షయపాత్ర రోడ్డుకి 72 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది. ఈ ప్రజలేమో 5 రూపాయలు ఇస్తున్నారు. 15 రూపాయలు పోతే గవర్నమెంట్ ఎంత కడుతుంది ఆడ? గత ప్రభుత్వంలో ఇది కూడా లేదు కదా జగన్ అన్నప్పుడు. ఒక్కసారి కూడి కాదు జగన్ అన్నప్పుడు అది కూడా లేదు కదా, చాలా మంది తినేసి వెళ్తున్నారు కదా అన్న. రాజకీయాలు పోతే రౌడీజాలు వస్తాయి, ఎన్నో జరుగుతాయి. ఓకే. ఒకటి తిట్టడం అసలు లేని దానికన్నా గుడ్డుదో నడ్డుదో ఏదో ఉంటే అది బెటరే కదా జనాలకి. సరే ఇది పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక? మంచి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన వల్ల అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తున్నాడు, మంచిది. ఆయనే లేకపోతే ఇవన్నీ జరగవుగా. అదేలే. మరి రాజధాని అభివృద్ధి అవ్వడం మంచిదే కదా మన రాష్ట్ర రాజధాని. ఎవరైనా ఇగో అభివృద్ధి చెందితే దేశం మంచి కదా. రోడ్లు బాగుపడ్డాయి, అన్ని బాగుపడ్డాయి. ఒక చంద్రబాబు వల్లేగా ఇదంతా జరిగింది. ప్రజలకు పథకాలు అందుతున్నాయా వీళ్ళు చెప్పినట్టుగా? మాకేమి ఇయ్యరన్న. సూపర్ నార్మల్ జనాలకి మేమేదో రోడ్డు మీద. అదేలే. సో రోడ్లు అయితే పడుతున్నాయి మీ అభిప్రాయంలో? రోడ్లు మామూలు లేవు అసలు. ఎందుకంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పటి నుంచి కాదు, అదేలే 37 సంవత్సరాలు తెలుసు. నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభివృద్ధి అయితే చేస్తున్నారు వీళ్ళు. రోడ్లు మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ దేవుడు అన్నాడు. దేనికి దేవుడితో పోలుస్తున్నారు ఆయన్ని? ఏమో మాకేం తెలుసు, ఆయన ఇష్టం. మేము సినిమా యాక్టర్లు కాదుగా. మీరు దేవుడితో పోలుస్తున్నారు ఆయన్ని. మాకేం తెలుసు అన్న, ఆ చంద్రబాబు నాయుడు. ఓకే. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఎందుకన్నా కూటమి ఇది, ఆ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశాన్ని చేస్తున్నాడు. ఇంకొక నాతో మాట్లాడు, చెప్పు. రోడ్లు బాగు చేస్తున్నాడు, అన్నజనులు పెట్టాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు వట్టకాలి పిచ్చేశాడు. మీ అభిప్రాయం ఎలా? గవర్నమెంట్ బాగుందా బాగాలేదా అంటే? అలా కాదు బాబు, ప్రభుత్వం మారి 18 నెలలు అవుతుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక అంటున్నా? బాగుందా బాగాలేదా మీ ఉద్దేశంలో? మీకు ఎలా ఉంది ఏంటి? అంటే పథకాలు ఏమైనా వస్తున్నాయా ప్రభుత్వం వచ్చాక మీకు? అంటే మరి మా దైవజన్ క్రిస్టియన్స్ ఉన్నారుగా, వాళ్ళకు ఒకసారి వేశారు. ఓకే. ఏది జగన్ గారు చేసింది, మరి రెండోసారి నవంబర్లో వేస్తానన్నారు. ఓకే. మరలా మనకి ఇయ్యలేదు. అంటే పెన్షన్లు పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ రావట్లా. ఆడవాళ్ళకి ఉచిత బస్సు పెట్టామంటున్నారు. ఉచిత బస్సు అంటే మరి అసలు వాళ్ళు కొట్టుకుంటున్నారుగా, మరి చాలా ఇబ్బందిగా ఉంటుందిగా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారుగా. ఓకే. మరి రైతులకు కూడా 2వ విడత వేసామంటున్నారు మన అన్నదాత సుఖీభావ. అది వేసారనుకుంటా, మా పాపే విడుదల చేస్తుంది. మీ ఇంట్లో ఇంకెవరికి ఏం పథకాలు రాలేదా? తల్లికి వందనం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ? గ్యాస్ సిలిండర్లు కూడా పడట్లేదు అంటున్నారు. మరేంటి జగన్ ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చా జరుగుతుందా మీ ఉద్దేశంలో? అంటే జగన్ ఆయన కొత్తగా
కొత్తగా ఆయన వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అనుభవం కలిగినోడు 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాడు. ఓకే. కనుక మరి ఆయన ఫస్ట్సారి గెలిచాడు, బాగానే ఉందన్నారు. ఓకే. మరి ఆ తర్వాత శాలసేం ఆయనకి రాలేదు. అంటే ఎవరు మంచి చేస్తున్నారు మీ ఉద్దేశంలో? అంటే జగనా చంద్రబాబు నాయుడా? మీరు ఎవరు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇప్పుడు ఫస్ట్లో జగన్ గారే చేశాడు వాస్తవంగా. అదేలే. వాస్తవంగా జగన్ గారు చేశాడు. ఓకే. ఎందుకంటే వాస్తవంగా ఫస్ట్లో ఆయన అందరికీ చేశాడు. మరి ఈయన కూడా ఇప్పుడు వరకు ఏం ఫ్రాడ్ ఏం లేదు, మంచిగానే ఉంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఆయన సంగతి తెలియదు. సో మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు మంచిగా ఉంది. ఓకే. జగన్ గారు కూడా బాగానే చేశారు. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ఆయన. ఈ రకంగా భోజనాలు పెట్టేస్తాం, అన్ని మంచి చెళ్ళు బాగా చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. సో పథకాలు ఏమన్నా అందాయా ప్రభుత్వం వచ్చాక మీకు? పథకాలు అంటే ఈ మధ్య అవి అన్నారు, కొంచెం 57 వాళ్ళకి బీసీలకి అన్నారు, అది పెట్టలా, పెన్షన్ ఇప్పుడు పెడతారు. 67 వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళని కూడా చూడడానికి ఖచ్చితంగా 67 చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. మరి చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు, తల్లికి వందనం. వేసారు. ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెబుతుంది. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు, రైతులకు 2వ విడత వేసామంటున్నారు, సో అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు, ఫ్రీ బస్సులు ఇచ్చామంటున్నారు, చేస్తున్నారు అయితే అన్ని. మరి ఏమీ చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఎవరు ఈ మూర్ఖులు అంటారు కానీ అన్ని చేస్తున్నారు. ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ 65 పట్టించుకోవాలి. వాళ్ళకి 55 ఏళ్ళు అప్పుడు బీసీలకు అన్నారు, అది కూడా చేస్తే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది. సార్ 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం 18 నెలల పరిపాలన మీద? నేనంటే ఎప్పుడు తెలుగుదేశమే ఎప్పుడు కూడాను. ఆ మధ్య ఏదో జగన్కి వేసాము, జగన్కి అయితే వాటి చేసింది ఉసూరు అనిపించాను. నేనున్నప్పుడే మంచి జరిగింది అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చినాకే మంచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్తున్నాడు ఆయన. నేనున్నప్పుడే మంచి జరిగింది, ఈసారి వచ్చేది కూడా నేనే అంటున్నాడు ఆయన. ఎందుకు రారనుకుంటున్నావు జగన్ ఈసారి? ఈ జనం అభిప్రాయం కూటమి మీద ఉంది ఇప్పుడు కూడా. ఓకే. వచ్చేటప్పు కూడా మరి కూటమి. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఏంటి గుణం మంచిది, ఏదైనా సేకరి చేసి పెడతాడు, సినిమాలు చేస్తాడు, ఏది చేస్తాడు. ఓకే. మొత్తం ఎలా ఉంది కూటమి పనితీరు? బాగుంది, చాలా బాగుంది. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారి. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం వచ్చాక నాకేం నచ్చలేదు. ఏం నచ్చలేదు సార్ అంటే? ఏ పథకాలు మాకు ఇదివరకు వచ్చినంత రావట్లేదండి. గత ప్రభుత్వం కన్నా రెట్టింపిస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏదో ఏమి ఇచ్చారు, అమ్మఒడిలో ఇచ్చాడులే కానీ తర్వాత ఇదే పెన్షన్ ఒకటి పెంచాడు, మిగతా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు సార్ గత 2 సంవత్సరాల నుంచి. అది వాస్తవమే. రేపు కొత్త సంవత్సరం నుంచి ఇస్తారంటండి, జనవరి నుంచి ఇస్తారంట కొత్త పెన్షన్లు ప్రభుత్వం చెప్పేది. కౌలు రైతులు డబ్బులు పడలేదండి. ఓకే. రైతులకు వేసామంటున్నారు అన్నదాత సుఖీభావ 2వ విడత 7,000 రూపాయలు వేసారు సార్. కౌలు రైతులు పాయింట్ ఇక్కడ నాకు తెలిసి, ఎందుకంటే కష్టపడితే కౌలు రైతులు వాళ్ళు పొలం కాడు పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వం పట్టించుకోవాలి, కూడా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అవునవును, గవర్నమెంట్ చూసిందిగా. మరి వాళ్ళకి ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఫ్రీ బస్సులు పెట్టామంటున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు. కరెక్ట్గా లేదు. మరి గత ప్రభుత్వం రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అట్లేండి, ఆయన చెప్పుకోకపోతే రేపు. సో అది వాస్తవం కాదంటారు అయితే? మరేంటి అభివృద్ధి పరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అభివృద్ధి పరంగా చూసుకుంటే? ఒక నిమిషం. అమరావతి మొదలు పెట్టామని చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు అప్పుడు కూడా అంతే అన్నారండి, అయిపోతుంది అని ఈజీపీ ఇచ్చాడు కదా. పుష్కరాల్లోపే పోలవరం పూర్తి చేస్తారంట. అంతేనండి. మీకైతే నమ్మకం లేదు? ఎందుకని 4వసారి ముఖ్యమంత్రి కదా, ఆయన మీద ఎందుకు నమ్మకం లేదంటే? ఇప్పుడు మరి పోయినసారి 5 సంవత్సరాలు చేసి ఓహన దిగిపోయిందిగా, 1,50,000 రూపాయలు ఇస్తానన్నాడు పర్సెంటేజ్ ప్రకారం. పవన్ కళ్యాణ్ మంచి గుణం, పేదలను చూసే గుణం, ఏదన్నా జరిగితే ఊరుకోడు, ఇది చెయ్యాలని పట్టుబట్టి కూర్చుంటాడు, ఇది కరెక్ట్. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? పనితీరు బాగుంది నాన్న, చాలా బాగుంది. మరేంటి పట్టించుకోకుండా ప్రజల్ని సినిమాలు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా కొంతమంది. అంటే చేసే సినిమాలు ఒకటి తీసే సినిమాలే, మళ్ళీ నీ పొట్టు నా పొట్టు సినిమా ఏమైంది బాబు అంటే తీసుకుంటే వాళ్ళు కూడా రూపాయి తినడానికి. అంటే ప్రజల్ని పట్టించుకోకుండా చేస్తున్నారన్న వ్యాఖ్యల గురించి ఏం చెబుతారు? ఆయన యాక్టింగ్ ఆయన చేసుకుంటాడు, ప్రజలను పట్టించుకుంటాడు, ఇది మాత్రం వాస్తవం. మరి 15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు ఆయన.
కూటమికి మరొక 15 నెలలు ఇమ్మంటున్నారు. ఇస్తారు ఇస్తారు కాకండిగా చెప్తున్నావు. ఏ నమ్మకంతో చెప్తున్నావు బాబాయ్? ప్రజల్లో అట్లా ఉంది. ఓకే, మరేంటి పవన్ గురించి మాట్లాడుకుంటే మనీ వేరేలాకి వెళ్తున్నారు, అక్కడ రోడ్లు వేయించారు ఆయన గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్. వేపించాడు, మళ్ళీ రోడ్లు సరి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన పేపర్లో కూడా రోడ్లు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచించారు. మరి జనం డబ్బులతో ఫ్లైట్లో తిరుగుతున్నాడు, స్పెషల్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ అంటున్నారుగా. జనం డబ్బులతో కాదు, ఆయన డబ్బులే తిరుగుతాడు. ఆయనే ఖర్చు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అవుతుంటే చంద్రబాబు గారు ఉన్నంతకాలం జరగదు. ఓకే, చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఇది అయినప్పుడు ఇక అది అవకాశం వస్తుంది. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి అంటే? పవన్ కళ్యాణ్ గారిని నెంబర్ 1. థ్యాంక్ యూ.